తులారాశి వారికి మే 19, 20, 21వ తేదీల్లో హనుమంతుని అనుగ్రహంతో మీకు ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది రాబోతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి తులారాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా మిస్ చేసుకోకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే మీరు ఈ వీడియోను కనుక మిస్ చేసుకుంటే మీకు ఆ 3 ప్రదేశాల నుంచి వచ్చే డబ్బు అనేది కోల్పోతారు. తరువాత చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది తులారాశి మిత్రులకు వీడియో చేరటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు, అలాగే చాలా తెలివైనటువంటి వారు. వీరికి దైవారాధన చాలా ఎక్కువగా ఉంటుంది. దైవాన్ని విపరీతంగా నమ్మేటటువంటి వ్యక్తులు. వీరిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అలాగే వీరికి జీవితం మీద బాగా ఆశ, అంటే సంపాదించుకోవాలి, నలుగురిలో ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు అనేది చేయకూడదు, వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ అనేది చేసి మనం చూపించాలి అని చెప్పి ఒక మంచి తపనతో కలిగి ఉంటారనమాట. బాగా సంపాదించాలని డబ్బు మీద ఒక ఆశ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్లుగా కష్టం కూడా బాగా ఎక్కువగా పడతారు. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకునేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వ్యక్తులు. అక్కడ ఇక్కడ వాళ్ళ నెత్తి మీద వీళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి మనం సంపాదించుకోవాలి ఇట్లా ఎప్పుడు కూడా అనుకోరనమాట. కలలో కూడా ఎవరికైనా అన్యాయం చేయాలని చెప్పి అనుకోరు. అయితే వాళ్ళ వల్ల కొన్ని రకాలుగా తెలియకుండా పొరపాట్లు అనేవి వీరి జీవితంలో తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే కొంత ఇబ్బందులు, ఎదుటివారు వీళ్ళ వల్ల కొంత ఏదన్నా కోల్పోవటం కావచ్చు, ఇలాంటివి జరుగుతాయి. అయితే వీరి ప్రమేయం అనేది ఉండకుండానే ఉంటుందన్నమాట. అలాంటి వాటి వల్ల మాత్రం వీళ్ళు కొన్ని కర్మలు అనేవి అనుభవిస్తున్నారు. అవి వీళ్ళు అంటే ఇప్పటికైనా సరే తెలుసుకుంటే మీరు ఇప్పుడు ఎలాగైతే ఈ బాధల నుంచి ఎప్పుడైతే అనుభవిస్తున్నారో వాటి నుంచి విముక్తి అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే పెద్దగా మీరు పట్టించుకోరనమాట. అంటే తులారాశి వారికి ఏంటంటే ఎప్పుడూ కూడా వీరి సొంత పనుల మీద, వీరి సొంత విషయాల మీద, అంటే ఎక్కువగా వీరి కుటుంబం మీద, వీరికి ఎక్కువగా ఆ లోకంలో ఉంటారనమాట. అలానే ఉండాలి. అలా ఉండటంలో తప్పనేది ఏమాత్రం కూడా లేదు. కానీ మీ వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఎదుటి వారికి ఏదైనా మాట రూపంలో కానీ, పని రూపంలో కానీ, లేకపోతే ఇట్లా ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది జరుగుతుందేమో అది ఒక్కసారి మీరు చూసుకోండి. ఎందుకంటే మీ జాతకంలో అంతా బాగుంది, దైవానుగ్రహం బాగుంది, ఆ భగవంతుడి దయ వల్ల డబ్బు సంపాదించుకునే దారులు ఉన్నాయి, కష్టపడ్డవారా మీకు ప్రతిఫలం అనేది లభిస్తుంది. కానీ కొన్ని కర్మలు అనేవి ఏంటంటే మీరు తెలిసి తెలియక చేసేటటువంటి పొరపాట్ల వల్ల, తెలిసి మీరైతే ఎవరికీ అన్యాయం చెయ్యరు, కానీ తెలియకుండా మీ వల్ల జరుగుతుంది ఆ పొరపాట్లు అనేవి. అంటే నిప్పును తెలిసి పట్టుకున్నా కాలిద్ది, తెలియక పట్టుకున్నా కాలిద్ది. అలాగే మనం చేసేటటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో, మనం తెలిసి చేసినా తెలియక చేసినా పాపం అనేది మనల్ని వెంటాడుతుంది. కాబట్టి ఆ కర్మ నుంచి మనం తప్పించుకోలేం. కాబట్టి మీరు కాస్త కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎదుటివారితో మాట్లాడే విషయంలో కానివ్వండి, లేకపోతే ఎదుటివారికి ఏదన్నా సలహాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, లేదా వాళ్ళ జీవితాల మీద ఏదన్నా ఒక మాట అనేది చూపించే విధంలో కానివ్వండి. ఎందుకంటే మీ మాటకు పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు మీకు విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీ చుట్టూతా ఉన్నప్పుడు వాళ్ళతో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఇంకా తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటున్నారు. అంటే ప్రేమ, పెళ్లి, సంతానము, పిల్లల మాట వినకపోవటము, సంతానం కలగపోవటము, విదేశీ ప్రయాణము, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు దోషాలు, నరదిష్టి, నాగదోషము, మనశ్శాంతి లేకపోవటము, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇలా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీరాజు గారు, గురువు గారి ఫోన్ నెంబర్ 9959841642. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే 100% పరిష్కారం దొరుకుతుంది. మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ సమస్య
సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. కాబట్టి గురువుగారికి ఈ నెంబర్కి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు. ఇక వీడియోలోకి వస్తే తులారాశి వారికి వచ్చేటప్పటికి ఈ 3 రోజుల్లో డబ్బు అనేది ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది. అయితే మరి డబ్బు అందుతుంది అనంటే అది ఎక్కడి నుంచి అందుతుందో అది కూడా మీకు ఖచ్చితంగా తెలియాలన్నమాట. అప్పుడే మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోలేరు. లేకపోతే ఈ అవకాశము చేజారిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి మీకు ముఖ్యమైనటువంటి ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది అందుతుంది. ఎందుకంటే ఆ డబ్బు అనేది ఇప్పుడు మీకు చాలా అవసరము. ఆ డబ్బు కోసం మీరు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి స్థితిలో మీకు ఈ డబ్బు అందటం అనేది ఖచ్చితంగా మీకంటే కరెక్ట్‌గా టయానికి రావాల్సినటువంటి సమయం అనమాట. ఆ భగవంతుడే మీ మీద ఉన్నటువంటి అనుగ్రహంతోటి ఆయనే స్వయంగా ఆ ధనాన్ని మీ చేతికి అందేలాగా చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇక్కడి నుంచి మాత్రం డబ్బులు మీరు మిస్ చేసుకున్నారంటే మాత్రం మళ్ళీ మీరు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు. చాలామంది ఏంటంటే ధనాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారనమాట. డబ్బు ఉన్నప్పుడంటే ఏమైందిలే ఉంది కదా అది ఇదని చెప్పేసేసి విపరీతమైన ఖర్చులు చేసుకోవటము, లేకపోతే ఉంది కదా రేపు చూసుకోవచ్చులే ఎల్లుండి చూసుకోవచ్చులే అని చెప్పేసేసి వాయిదాలు వేసుకోవటము, ఇట్లాగా వచ్చేటటువంటి లక్ష్మీదేవిని చేతులారా కాలదన్నుకుంటూ ఉంటారు. తర్వాత ఒకానొక రోజు ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి ఇట్లా ఆలోచించేటప్పుడు. అలాంటప్పుడు ఏందంటే చివరికి ఏ రూపాయినైతే మనం ఏముందలే అని చెప్పేసేసి నిర్లక్ష్యం చేశామో ఆ రూపాయి కోసమే ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. కాబట్టి అలాంటి పరిస్థితి అనేది ఎప్పుడూ కూడా మీకు రాకుండా ఉండటం కోసమే నేను ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ 3 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి ఈ మంగళవారం దగ్గర నుంచి అంటే మంగళ, బుధ, గురువారాలు రేపు మే 19, 20, 21 తేదీలనమాట. కాబట్టి ఈ 3 రోజులు మీరు మిస్ చేసుకోవద్దని మళ్ళీ మళ్ళీ చెప్పటం అనేది జరుగుతుంది. సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామే మీకింతటి గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని ఇచ్చాడు. మనుషులు మనం ఎంతమందిమో వాళ్ళనని, వీళ్ళనని, మన, తన అని చెప్పేసి అడుగుతూ ఉంటాము. కానీ ఆ మనుషులు కూడా ఎవ్వరు మనకు సహాయం చేయటానికి ముందడుగు వెయ్యరనమాట. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఆ భగవంతుడే ఎప్పుడూ కూడా దేవుడు మనకి డైరెక్ట్‌గా ఎదురుగా వస్తే ఆ శక్తిని తట్టుకోవటం అనేది మన వల్ల కాదనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే మేమివ్వము, చేయము అన్న వాళ్ళే పిలిచి మరీ మనకు డబ్బిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ భగవంతుడు వాళ్ళ రూపంలో మీకు చేతికి అందించడం అనేది జరుగుతుంది. తులారాశి వారు వచ్చేటప్పటికి గత కొంతకాలం నుంచి చాలా రకాలైనటువంటి ఖర్చులతోటి ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళొచ్చేటప్పటికి ఏదైనా ఒక సొంతింటి కోసం కావచ్చు, అంటే వీరికి వచ్చేటప్పటికి గృహ నిర్మాణము వీరి జాతకంలో సొంతిల్లు కట్టుకోవటం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ సొంతింటి కోసము ఇప్పుడు కొంతమందికి ఆ కట్టుబడులు కూడా జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి తులారాశి వారికి ఈ మధ్య ఏంటంటే విపరీతంగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే ఎంత పెట్టినా కూడా రూ. 1 వస్తే రూ. 4 వెళ్ళిపోతున్నాయి అనమాట. ఎందుకంటే ఇల్లు అంటే అంత ఖర్చు అనేది అయ్యిద్ది. డబ్బు అనేది ఎంత పెట్టినా కూడా ఇంటికి అసలు వెళ్ళిపోతూ ఉంటదనమాట. అందులో వీళ్ళేందంటే మనం కట్టుకునేదేదో శుభ్రంగా కట్టుకోవాలి. మళ్ళీ మళ్ళీ కట్టుకునేది కాదు. ఎవరైనా చూసినా కూడా వీళ్ళ ఇల్లు బాగుందని అనుకోవాలి అని చెప్పేసి ఇట్లాగా కాస్త శుభ్రంగా నీట్‌గా కట్టుకోవాలని చెప్పి అనుకుంటా ఉంటారు. కాబట్టి అంటే వీరిలో ఎక్కువ శాతం మందికైతే ఇదే జరుగుతుంది. కొంతమంది కట్టుకోకపోవచ్చు. వారికి సంబంధించినటువంటి దారుల్లో మీకు ధనం అనేది అందుతుందనమాట. అలాగా ఏది ఏమైనా సరే ఈ మధ్య అయితే మాత్రం వీరి దగ్గర డబ్బు అనేది నీటికిలాగా ఖర్చయిపోతుంది. అయితే వీరెక్కడా కూడా వృధా ఖర్చులు చేయటంలా. తులారాశి వారు చాలా చాలా జాగ్రత్త గలవారు. చాలా చాలా తెలివైనటువంటి వారు. వీరు అనవసరపు ఖర్చులు చేసేవాళ్ళు కాదు. ఎవరికైనా రూపాయి ఉచితార్థంగా పెట్టేవాళ్ళు కాదు. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎంత కష్టపడతారో అంత జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే కష్టం విలువ తెలిసిన మనిషే రూపాయి దగ్గర జాగ్రత్తగా ఉంటాడు. కష్టం విలువ తెలియనోడు ఏముందలే రూపాయేగా, రూ. 10 100 అని చెప్పేసి కొట్టి పడేస్తూ ఉంటారనమాట.
కాబట్టి అలాగా వీళ్ళు కష్టం విలువ తెలిసినోళ్ళు కాబట్టి ఎవ్వరికీ కూడా ఒక రూపాయి అనేది పెడతానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. దైవ కార్యాలకు కానివ్వండి, ఏదైనా గుళ్ళల్లో భక్తులకు పంచటానికి కానివ్వండి, గుడికి సంబంధించిన పనులకు కానివ్వండి, ఇలాంటి వాటికైతే వీళ్ళు ఎంతైనా ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ బయట ఎవరికైనా మాత్రం ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. వారి కుటుంబ నిమిత్తం కోసమైతే మాత్రం ఎంతైనా సరే ఖర్చు చేయటానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారనమాట. అలాగా వీరి సొంత పనుల కంటే ఒక సొంతింటి కల కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా చేసే వృత్తి, విద్య, ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు, ఇలాంటి వాటి మీద ఏందంటే వీరికి అదృష్టం వల్ల బాగా రాబడి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. వీళ్ళు ఎంత కష్టపడతారో అంత లాభం అనేది ఉంటది. జనానికి ఏందంటే మామూలుగా కష్టపడదామన్నా కూడా కష్టపడే అవకాశం కూడా ఉండదు. కొంతమంది చేసినా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఒక్క రూపాయి కూడా మనకు లాభాలనేవి కనిపించవనమాట. అలాంటప్పుడు నిరాశ ఎదురైద్ది. కానీ తులారాశి వారు చాలా అదృష్టవంతులు. వీరి భాగస్వామి దగ్గర నుంచి కూడా అదృష్టం అనేది కలిసొచ్చిద్దనమాట. ఇట్లా వీరికి ఒక సొంతిల్లు కోసం కావచ్చు, లేదా వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, ఉద్యోగ స్థానాల్లో కావచ్చు, లేకపోతే ఇట్లా వీరికి అంటే ఎవరైనా వీరి దగ్గర డబ్బు తీసుకొని ఇవ్వకుండా వీరిని ఇబ్బంది పెట్టి ఏదైనా మోసం చేయాలని చూసి అట్లాంటి కాడి నుంచి కావచ్చు, వీరికి ఏంటంటే ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది అందుతుంది. అందులో మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటంటే వీరు ఏదైనా సొంతంగా కట్టుబడులు కానీ ఇట్లా గృహ నిర్మాణాలు కానీ కట్టుకునే వాళ్ళు చేసేవాళ్ళు అయితే మాత్రం వీరికి డబ్బు అనేది అలా చాలా తక్కువ, అంటే ఒక్క రూపాయితో రూపాయి అనేది కూడా ఎక్కడ వడ్డీ అనేది లేకుండా వీరి భార్య తరపు నుంచి ధనం అందే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మనము బయట తీసుకుంటే ఎక్కడైనా సరే వడ్డీలు ఏంటంటే వడ్డీలతో పాటు గుర్రాలు కూడా పరిగెత్తలేవు అని చెప్పేసి మనం వింటానే ఉంటాము. అలాగా బయట వాళ్ళ దగ్గర అయితే ఏంటంటే చాలా కట్టాలన్నమాట. అసలు కన్నా కూడా వడ్డీలు ఎక్కువైపోతూ ఉంటాయి. కాబట్టి అలా బయట వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటానికి కానీ అప్పు చేయటానికి కానీ వీళ్ళు ఇష్టపడరు. వీళ్ళు అప్పు చేయాల్సి వచ్చిందంటే అది గట్టి అవసరం అయితేనే వాళ్ళు చేస్తారనమాట. కానీ ఆ అప్పు అనేది ఎటువంటి వడ్డీ అనేది లేకుండా, ఒక్క పైసాతో కూడా వడ్డీ అనేది లేకుండా వీరి భార్య తరపు వాళ్ళు డబ్బు అనేది అందిస్తారనమాట. ఆ కట్టుబడికి కావచ్చు, లేకపోతే ఏదన్నా వ్యాపారానికి కావచ్చు, ఇట్లా ఏదైనా కానివ్వండి, వీరి భార్య తరపు నుంచి వీరికి ఆ డబ్బు కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అది అప్పుగానైనా సరే వడ్డీ లేదు కదా. ఇప్పుడు బయట అయితేననుకోండి వడ్డీ కట్టాలి కదా, అసలు కన్నా కూడా వడ్డీలు ఎక్కువైపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే మన మనుషులు, మన సొంత మనుషులు, మన పిల్ల తరపోళ్ళు, మన మంచి కోసమే కదా, మన పిల్లలే కదా సంతోషంగా ఉండేది అన్న ఇదితో వీళ్ళు ఏంటంటే మీ మంచితనాన్ని, మీ కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఒక్క రూపాయితో రూపాయి అనేది ఏది ఆశించకుండా వాళ్ళు మీకు డబ్బు అనేది సహాయంగా అందిస్తారనమాట. మీకు కుదిరినప్పుడు, మీకు తోచినప్పుడు తేపకు కొంచెం ఇచ్చుకుంటే అది మీకు తీరిపోయిద్ది. కాబట్టి ఇది కూడా ఒక అదృష్టమే. ఇది అర్థమైన వాళ్ళకి అర్థమైద్ది. ఇలా మీకేందంటే మీ భార్య తరపు నుంచి డబ్బు అందేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇది మీరు మిస్ చేసుకోవద్దు. ఏముందులే అని చెప్పి నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం తర్వాత మీరు ఎంత తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా కానీ అంటే వడ్డీలు ఎక్కువ కట్టి తీసుకోవాల్సిన పరిస్థితి అనేది వచ్చిద్ది. దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇది మొట్టమొదటిది. ఇక రెండవ చోటు ఎక్కడి నుంచి అనంటే మీరు చేసేటటువంటి ఆ వృత్తి ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా వీరిలో తులారాశి వారంటేనే వ్యాపార లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. ఒకరి కింద ఉద్యోగాలు చేయటానికి పెద్దగా ఇష్టపడరు. కొంతమంది చేస్తే చేసి ఉండొచ్చు కానీ ఎక్కువగా వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి వీరికి వ్యాపారం చేసేటటువంటి స్థలంలో బాగా లాభాలు అనేవి ఉంటాయి. అయితే బాగా కష్టపడాలి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే వీళ్ళు చూడగలుగుతారు. వీరికి ఎంతైతే ఇప్పుడేందంటే డబ్బు బాగా అవసరాల్లో ఖర్చుల్లో ఉంటున్నారు కాబట్టి గట్టిగా కష్టపడటానికి ఇష్టపడతా ఉంటారు. ఇంకా కొత్త కొత్త తెలివితేటలతోటి ఇంకా తక్కువ కష్టంతో ఇంకా ఎక్కువగా ఎలా రాబడి రావాలా ఏంటి అనేది చెప్పేసి బుర్రకు పదును పెడతా ఉంటారనమాట. అట్లా వీరు చేసేటటువంటి కష్టానికి తగ్గట్లుగా, వీరు పడేటటువంటి ఆలోచనకు తగ్గట్లుగా సమయానికి తిండి తినలేరు, సమయానికి నిద్రపోలేరు. అయినప్పటికీ కూడా వీరికి ఏందంటే ఏదైతే చెయ్యాలి అనుకుంటారో ఆ పని చేసేదాకా మాత్రం వీళ్ళు నిద్రపోరనమాట. కాబట్టి వీరికి తపనకి తగ్గట్లుగా,
ఆరాటానికి తగ్గట్లుగా, వీరి యొక్క కష్టానికి తగ్గట్లుగా ఆ డబ్బు కూడా వీరు చేసే వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగాలలో మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది. రూపాయి అనుకున్న కాడ రూ. 4 ఖచ్చితంగా కలిసొస్తుందనమాట. మీరేందంటే శ్రద్ధతో చేయండి. మేము చేస్తున్నాము, కష్టపడుతున్నాము అని చెప్పేసేసి మీరు అనుకోవద్దు. మీరు అనుకోరు. కానీ కొంతమంది ఎప్పుడన్నా మీరు డిసప్పాయింట్ అనేది అవ్వొద్దనమాట. కానీ మీకు బాగా కలిసి వచ్చిద్ది. మీ పనే మీకు లక్ష్మి అని చెప్పుకోవచ్చనమాట. ఇది రెండవది. ఇక మూడవ చోటు ఎక్కడి నుంచి వచ్చిద్ది అనంటే, మీకేంటంటే మీరు కొంతమంది అంటే ఆప్తులతోటో, లేకపోతే మిత్రులతోటో, మన అనుకున్నటువంటి మనుషులతోటో బాగా అభిమానంతో మాట్లాడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాల వల్ల కూడా మీకు ధనం వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది ఏంటంటే డబ్బు మన చేతికి డైరెక్ట్‌గా ఇవ్వకపోయినా, వాళ్ళ సలహాలు ఏవైతే ఉంటాయో, ఆ సలహాల వల్ల మనకు చాలా తెలియని విషయాలనేవి తెలుసుకొని, అలా మనం ఆ రూపాల్లో మనం సంపాదించుకునే దారులనేవి మనకు కనిపిస్తా ఉంటాయనమాట. అది వాళ్ళు చెప్పటం వల్లే మనకు ఆ విషయం అర్థమైద్ది. లేకపోతే మనకది తెలీదు. కాబట్టి అలాంటి దారులు కూడా మీకు ఈ మధ్య తెరుచుకున్నాయని చెప్పుకోవచ్చు. అదే అంటారు 4 దిక్కుల నుంచి ధనం దూసుకు వస్తుంది అని చెప్పంటే ఇలాంటివే. అలాగా కొంతమంది మాటల వల్ల, కొంతమంది సలహాల వల్ల మీ మనసులో ఎలాంటి కల్లా కపటం లేకుండా మీరు కూడా ఎదుటివారికి సలహాలు ఇస్తా ఉంటారు. అలాగే ఎదుటివారు కూడా మీ మంచితనాన్ని అర్థం చేసుకొని వాళ్ళకు తోచిన సలహా, వాళ్ళకు తోచిన మాట వాళ్ళు చెప్పినప్పుడు, చేసినప్పుడు అవును మనం కూడా అలా చేయొచ్చు అన్న ఇదిలో మీరు ప్రయత్నించినప్పుడు ఏంటంటే అటు నుంచి కూడా మీకు డబ్బు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలా మాటకు మాట తోడు అనేది మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుందనమాట. అలాగా మీకు ఎదుటివారి దగ్గర నుంచి కూడా అంటే మీరు ఎవరినైతే మన అని చెప్పేసేసి నమ్ముకుంటారో, లేదా మన అని అనుకోకపోయినా పర్వాలా, బయట వాళ్ళ నుంచి ఇట్లా మీ చుట్టూత మంచి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు ధనం సంపాదించుకునేటటువంటి దారులు కూడా విపరీతంగా కలిసి వస్తాయన్నమాట. అందులో మీకు బాగా తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు అయ్యుంటారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అది మీరు చేసే పనుల్లో దగ్గర కావచ్చు. ఇలాంటి కాడ మీరు మాట్లాడినప్పుడు, మీరు ఫోన్‌లో మాట్లాడినప్పుడు కానివ్వండి, అలాంటప్పుడు మీకు అవి తెలుస్తా ఉంటాయి. అవి ఎవరు ఏంటనేది మీ మనసుకు అర్థమైద్దనమాట. ఇట్లా మీకు ఈ 3 చోట్ల నుంచి మాత్రం ఈ 3 రోజుల్లో ధనం అందే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ధనం మీ చేతికి ఏ రూపంలో అందుతుందో అది మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు చేతికొచ్చినటువంటి రూపాయిని లేదా చేతికి వచ్చే రూపాయిని మాత్రం చేజార్చుకోవద్దు. ఇప్పుడు గనక ఈ అవకాశాలు గనక మీరు మిస్ చేసుకున్నారంటే మాత్రం తర్వాత ఈ అవకాశం కోసమే మీరు చానాళ్ళు ఎదురు చూడాల్సి వచ్చిద్దనమాట. ఎప్పుడైనా సరే మనిషికి ఏందంటే ఒక బలహీనత. చేతికి అందొచ్చిందంటే చులకన అనేది చాలా ఎక్కువగా ఉంటదనమాట. అదే కష్టపడి తెచ్చుకుంటే దానికి విలువ ఎక్కువగా ఉంటది. కష్టపడిన దానికి విలువ ఉంటది. ఉండాలి కాదని అంటల్లా. కానీ చేతికొచ్చిన దాన్ని చులకనగా చూడకూడదు. కొంతమంది మనుషుల మనస్తత్వాలు ఎక్కువ శాతం గమనించినట్లయితే ఇట్లాగే ఉంటున్నాయి కాబట్టే ఈ మాట చెబుతున్నా. ఎవరైనా సరే మనకు విపరీతమైనటువంటి గౌరవం ఇచ్చే వాళ్ళనో, లేకపోతే మనమంటే అభిమానము, ప్రేమ, ఇష్టాలు ఉన్నాయి అని చెప్పే వాళ్ళని ఏందంటే చులకనగా చూస్తూ ఉంటారనమాట. అంటే మేము పెద్ద గొప్ప కాబట్టే వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, మాకు ఫోనులు చేస్తున్నారు, మమ్మల్ని పొగుడుతున్నారు, మమ్మల్ని అది చేస్తున్నారు, మమ్మల్ని అట్లా అంటున్నారు, ఇట్లా అంటున్నారు, మమ్మల్ని ఎక్కడో ఆకాశంలో కూర్చోబెడుతున్నారు అని చెప్పేసి పొగిడే వాళ్ళని ఏందంటే కొంచెం నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళని తేలిగ్గా చూసేస్తూ ఉంటారు. ఎవరైతే వాళ్ళ పనుల మీద వాళ్ళు దృష్టి పెట్టుకుంటా మనల్ని కాస్త చులకనగా చూస్తామో, మనం ఫోన్ చేసినప్పుడు తీయకుండా వాళ్ళకు కుదిరినప్పుడు చేసి మాట్లాడే వాళ్ళని, మన మాటలను పట్టించుకోకుండా లెక్క లేకుండా మాట్లాడే వాళ్ళని, తేలిగ్గా మాట్లాడే వాళ్ళకు విలువిస్తూ ఉంటామన్నమాట. అంటే మంచికి మంచి అనేది లేదని కొన్ని కొన్ని విషయాలు అర్థమైద్ది. అవతల వాళ్ళకు పొగరుగా ఉంటే మనమేందంటే అలాంటి వాళ్ళకు బాగా వాల్యూ ఇస్తూ ఉంటాము. కాబట్టి అలాంటి పొరపాటు అనేది మీరు చెయ్యమాకండి. ఎప్పుడైనా సరే పొగరుగా ఉండే వాళ్ళని పట్టించుకోకూడదు. అలాంటి వాళ్ళని వదిలేసేసేయాలి. అలా వాళ్ళ పొగరు అట్లా ఉండి చేస్తున్నప్పుడు వాళ్ళని ఇంకాస్త నెత్తిన పెట్టుకొని విలువగా ఇచ్చి చేస్తుంటే వాళ్ళు ఇంకా నెత్తికెక్కి కూర్చుంటారు. ఎందుకంటే కడుపులో లేనిది కాళ్ళ మీద పడితే ఎవరి మీద కాళ్ళ మీద పడ్డా కూడా రాదు.
వాళ్ళు పొగరుగా ఉంటున్నారంటే మీరంటే వాళ్ళకి ఏమాత్రం అభిమానం లేదు, ఇష్టం లేదు అన్నదే అక్కడ అర్థము. అలాంటప్పుడు మీరు ఎంత లొంగుతారో వాళ్ళు ఇంకా వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తారు. అలాంటి పొగరుగా ఉండే వాళ్ళకి ఒక్కసారి ఎదురు తిరిగి సమాధానం చెప్పండి. అలాంటి వాళ్ళు వస్తే దారిలోకి వస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. వెళ్తే ఇప్పుడు ఈ ఒక్క రోజుతోటి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు తర్వాతైనా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ జీవితంలో ఉండరన్నమాట. వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకుంటారు. అలాగా ఎప్పుడైనా సరే మర్యాద ఇచ్చే వాళ్ళకు మర్యాద అనేది ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో తెలిసి తెలియక పొగరుగా ఉండే వాళ్ళ చుట్టూతా తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళకు పూజలు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈ విషయం అనేది మీకు చెప్తుంది. ఏదైనా సరే చేతికొచ్చినటువంటి రూపాయిని మనకు విలువిచ్చేటటువంటి మనుషుల్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం అనేది చేసుకోకూడదు. ఈ పనికిరాని ఆర్భాటాల గురించి ఇట్లాగా మనుషులు నిర్లక్ష్యం చేసే వాళ్ళ చుట్టూతో తిరగటము, వాళ్ళు అంత పొగరుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఏదో టాలెంట్ ఉంది, అలాంటి వాళ్ళు చాలా గొప్పోళ్ళు అది ఇదని చెప్పేసేసి ఇట్లా ఎప్పుడు కూడా మీరు జనాన్ని తేలిగ్గా అంచనా వేసుకోవద్దు. అలాంటి వాళ్ళ అంటే ఏది నిజము ఏది అబద్ధము ఇలాంటివి మీరు గ్రహించాలన్నమాట. ఇది మీరు తెలుసుకోండి. మీరు కూడా మనుషుల దగ్గర బెట్టుగా ఉండండి. తులారాశి వారు అలాగే ఉంటారు, కాదని అంటలా. కాకపోతే కొంతమంది ఇందులో ఒకళ్ళిద్దరు ఏంటంటే మనుషులకి కొన్ని బంధాల కాడ ఏంటంటే బలహీనంగా మారిపోతూ ఉంటున్నారు. కానీ భార్యాభర్తల బంధం కాడైతే పర్వాలేదు, కానీ బయట వాళ్ళ దగ్గర మీరు మరీ బలహీనంగా ఉండమాకండి, మీ బలహీనతలు చూపించమాకండి. అలా చూపిస్తే అవతల వాళ్ళు ఏంటంటే ఆడుకుంటారనమాట. ఎప్పుడైనా సరే బెట్టు అనేది లేదు, ఇది మీరు గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఇలాంటి ఆలోచనలు ఏదన్నా ఉంటే సరి చేసుకుంటారు. ఇది మీ జీవితం యొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విషయాలు చెప్పటం అనేది జరిగిందండి. ఇలా చేయండి. అలాగే మీకు డబ్బు అందే ప్రదేశాలు కూడా ఈ 3 ప్రదేశాలు చెప్పాను కదా, అక్కడి నుంచి మాత్రం మీకు డబ్బు అందుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మీరు రేపు మంగళవారం రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా ఆంజనేయ స్వామికి మీకు కుదిరితే తమలపాకు మాలను కానీ తులసి మాలను కానీ సమర్పించి ప్రదక్షిణలు చేసుకొని కాసేపు గుడి ఆవరణలో కూర్చొని సింధూరం పెట్టుకొని జై శ్రీరామ్ అని జై హనుమాన్ అని చెప్పి మంత్రాన్ని చెప్పుకోండి. మీకు బాగా కలిసి వస్తుంది. మీ జాతకంలో ఉన్నటువంటి ఈ దోషాలు ఇవన్నీ పోతాయి. జై శ్రీరామ్ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోండి. హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. ఇలా చేయటం వలన మీకున్న ఆ సమస్యలు ఈ దోషాలు ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇదండి మీకు ఈ 3 రోజుల్లో జరిగేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీకు అర్థం కాకపోతే ఒక్కసారి వినండి. ఎందుకంటే ఇందులో ప్రతి మాట కూడా మీ జీవితానికి చాలా విలువైంది, ఉపయోగపడేది. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుల వారంటే ఎంత ప్రీతికరమో అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మనకు సులభంగా కలగాలంటే జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.